బోనాల సంబరాలు గోల్కొండ కోటలో ఘనంగా కొనసాగుతున్నాయి. కుతుబ్ షాహీల కాలం నుండి కొనసాగుతున్న ఈ సాంప్రదాయంలో భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమలు, చీర, సారెలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఐ న్యూస్ ప్రతినిధి వరలక్ష్మి అందిస్తారు. గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారి జాతరలో ఒక పక్క చూస్తేనేమో పోతరాజులు, మరో పక్క చూస్తేనేమో తాడేపల్లి బృందం నుండి మళ్ళీ రాజరాజేశ్వరి కాళీమాత బృందము అండ్ ఇటు చూస్తేనేమో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి కుమ్మరుల బోనం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి రావడం జరుగుతుంది. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఈరోజు ఆషాఢ మాస తొలి బోనాలు గోల్కొండ జగదాంబిక అమ్మవారి రోజున మొదటి వారం ఇవాళ ప్రారంభం కాబోతుంది. ఈ యొక్క పూజలు 9 వారాల పాటు నగరంలో వివిధ నగరాలు, జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణ ప్రాంతాలలో అంగరంగ వైభవంగా ఈ యొక్క ఆషాఢ మాస బోనాలు మొదలవుతాయి. ఈ యొక్క బోనాల జాతరలో పోతరాజుల విన్యాసాలు కానీ, మన మహిళా ఆడపడుచులు బోనాలు కానీ ఈ యొక్క ప్రత్యేక ఆకర్షణలుగా విన్యాసాలు ఉంటాయి. ఈ యొక్క పాడి పంటలు కానీ, వర్షాలు కానీ సుభిక్షంగా పడి తెలంగాణ రాష్ట్రం మొత్తం పాడి పంటలతో సిరిదిల్లాలని ఆ యొక్క గోల్కొండ అమ్మవారిని మొక్కుతున్నాను. ఈ యొక్క ఇది గోల్కొండ బోనాలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా బోనాలు జరుగుతాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు ఈ సంవత్సరం ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ప్రభుత్వాలు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది బాగానే ఉండే, ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ప్రభుత్వం కూడా బాగానే చేస్తుంది. ఈ బోనాల దగ్గర ఎవరు కూడా కాంప్రమైజ్ కారు కాబట్టి బాగా పర్వాలేదు. గవర్నమెంట్ కూడా అభినందనలు తెలుపుతున్నాం. ఈ తెలంగాణ ఈ రాష్ట్ర కుమ్మరోల బోనంకి మీరేంది? ఈ కుమ్మరోల బోనానికి ఏంటంటే ఇది ఏంటంటే ఇప్పుడు కుల మతాలకు అతీతంగా ఈ యొక్క బోనాలు జరుగుతాయి కాబట్టి ఈ యొక్క అధ్యక్షుడు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీనివాస్ కానీ, మళ్ళీ ప్రధాన కార్యదర్శి కొల్లూరు అర్జున్ గారు మాకు ఆహ్వానించారు. వాళ్ళ ఆహ్వానం మేరకు మేము ఇక్కడ విచ్చేయడం జరిగింది. మా యొక్క కుర్మ సంఘ రాష్ట్ర అధ్యక్షులు తుమ్కుంట అరుణ్ గారు, రజక సంఘం అధ్యక్షులు బోరాజ కృష్ణమూర్తి గారు, నేను కూడా ఇక్కడ దండాజీ యాదవ్ గారు అందరూ కూడా ఇక్కడ విచ్చేసాము. ఎందుకంటే నెల రోజుల పాటు తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ఇది ఒక చాలా విశిష్టమైన పండుగ. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు అన్నట్టుగా కొన్ని వైరస్ రోగాలు కానీ అవి కానీ వస్తాయని అంటారు. కావున అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసి బోనం అర్పిస్తే ఈ యొక్క అంటువ్యాధులు తొలగిపోతాయని నమ్ముతున్నాము. అందుకే ఒక ఆచారం ప్రకారం 9 వారాలు కూడా అంగరంగ వైభవంగా బోనాలు చేయడం ఈ యొక్క తెలంగాణ ప్రజల ఆకాంక్ష. చాలా చక్కగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు చాలా భక్తి శ్రద్ధ గల వ్యక్తి. ఈ ఆషాఢ మాసంలో ఏదైతే మొట్టమొదటి బోనం తెలంగాణ రాష్ట్రంలో మొదలవుతుందో అది గోల్కొండ జగదాంబిక అమ్మవారి సమక్షంలో 9 వారాలు ఈ 23ను మొదలుకొని జూలై 26 నుంచి జూలై 23 వరకు 9 వారాలు కంటిన్యూగా భక్తులు మొక్కులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ వేదిక మీద ప్రత్యేకత ఏంటంటే కుమ్మరులు అమ్మవారికి బోనం అన్నం నైవేద్యం మట్టి పాత్రలో సమర్పిస్తారు కాబట్టి ఒక జపమాల మాదిరిగా 108 కుండలతో దాంట్లో వాళ్ళు అన్నం వండి అమ్మవారికి బోనం సమర్పించడానికి బయలుదేరారు. ఈ బోనం ఒక ప్రత్యేకత ఏంటంటే గతంలో ఈ వర్షాకాలంలో ఈ ప్లేగు అంటువ్యాధులు ఇట్లాంటివన్నీ ఈ సీజన్లోనే వస్తాయి కాబట్టి ఆ అమ్మవారు ఆనాడు పెద్దలు పూర్వీకులు అమ్మకు నైవేద్యం ప్రీతికరమైన నైవేద్యం సమర్పించినచో ఇట్లాంటి అంటువ్యాధులతోనే అప్పటి నుంచి కాపాడుకుంటూ వస్తుంది. అదే ఆనవాయితీగా ఇక్కడ మనము గోల్కొండలో కూడా అమ్మవారికి ఈ మాసాన్ని మొదలుకొని అమ్మ ఇప్పుడు పంట పొలాలు కూడా రైతులు పండించే కాలం కాబట్టి పంట పొలాలు మరియు ఈ రోగాల నుంచి అందరినీ కాపాడి చల్లగా చూడాలి తల్లి అని భక్తులందరూ మొక్కి అమ్మకు ప్రీతికరమైన బోనాలు సమర్పించుకుంటారు. ఇది తెలంగాణలో మొట్టమొదటి బోనాలు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ ముఖ్యమంత్రి గారు అన్ని ఆఫీసర్లని 2 నెలల క్రితము పిలిచి మీటింగ్లు సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఏర్పాట్లలో లోటుపాట్లు ఉండొద్దని దేవాలయ నిధులు కానీ అన్ని అధికారులు వాటర్ వర్క్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ 24 గంటలు పనిచేసే విధంగా వారికి సూచనలు ఇవ్వడం జరిగిందమ్మా. ఎట్లా అనిపిస్తుంది? మేము ఒగ్గు కళాకారులం. ముందుగా బోనాల శుభాకాంక్షలు భక్తులందరికీ. ఈ ఆషాఢ మాసం వచ్చిందంటే ఎంతో సంతోషము, ఎంతో ఆనందము. మొట్టమొదలు జరిగేది గోల్కొండ బోనాలు కాబట్టి సంతోషంతో ఇక్కడ బోనాలు సమర్పించుకుంటాం.
ఒగ్గు కళాకారులు కదా, మరి మీరెందుకు ఈసారి ఇట్లా పోగలిగిన ఈసా- వేషం తీసుకున్నారు? ఈసారి అని కాదు, 18 ఏళ్ళ సంధి పోతరాజులు వేషం. ఆషాఢ మాసం వచ్చిందంటే అక్కడ కళ్యాణాలు తక్కువ ఉంటాయి, ఇక్కడ పోతరాజులు వేస్తాం. సరే, మా కోసం ఒక పాట పాడతారా? పిలవండి. మన తాడేపల్లిగూడెం నుండి కాళీమాత బృందము ఫస్ట్ టైం తెలంగాణ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మొత్తం మాట్లాడుకోండి. తాడేపల్లిగూడెం మండలం జైనాథపురం నుంచి వచ్చామండి. బోనాల పండుగలకి 10 సంవత్సరాలు కూడా వస్తున్నాము. మహంకాళి అమ్మవారు బోనాల పండుగ అయితే ఇది ఫస్ట్ టైం, మంచి బాగుందండి. ప్రభుత్వం నుండి మీకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయా? ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంతా బాగానే చేస్తుందండి మాకు. ఎట్లా అనిపిస్తుంది? ఆంధ్ర తెలంగాణ రెండు సేమ్ గా అనిపిస్తున్నాయా? అక్కడ వాతావరణం ఎట్లుంది, ఇక్కడ ఆనవాయితీ ఎట్లుంది? చాలా బాగుందండి. తెలంగాణ ప్రభుత్వం కూడా, మొత్తం తెలంగాణ ప్రజలు కూడా మంచి బాగా చేస్తున్నారు. రైట్. అన్న రెడీయా? ఒక పాట అయితే పాడండి. గోలుకొండ ఎల్లమ్మో గలగలారవమ్మ, గోలుకొండ ఎల్లమ్మో గలగలారవమ్మ, అమ్మ నీకు ఎల్లమ్మ గోలుకొండ దిగి రావమ్మ, అమ్మ నీకు ఎల్లమ్మ గోలుకొండ దిగి రావమ్మ. ఆషాఢ మాసమందు అందులో ఆదివారం అంట, అమ్మ నీకు ఎల్లమ్మ గోలుకొండ దిగి రావమ్మ. గోలుకొండ కిల మీద గొప్పైన దేవతావు, పోతరాజులాడంగా పొలికే కలువెట్టంగా, గోలుకొండ ఎల్లమ్మో గల్లగల్ల రావమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్నారు కదా, మన తెలంగాణ పోతరాజులు, డోలు సప్పులు, ఒగ్గు డోళ్ళు, అదే కాకుండా తాడేపల్లిగూడెం నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి వేషం వేసుకొని వేషధారణ ధరించి ఇక్కడ మన తెలంగాణ ఆడపడుచులకు కానివ్వండి, ఎట్టు కాకుండా కూడా మన తెలంగాణ సాంప్రదాయం మాత్రం ఎట్టు పోకుండా మన గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ మినిట్ టు మినిట్ మీకు అందిస్తూనే ఉండండి, చూస్తూనే ఉండండి.